ఓకే. సో ఇప్పుడు నేను పెట్టేటటువంటి ఫీచర్ బేసిక్ గా న్యూమరికల్స్ అనే కాదు, ఓవరాల్ క్వశ్చన్ సాల్వింగ్ పరంగా మీకు ఎక్కువ యాక్యురసీ పెంచుకోవడానికి ఆర్ మీరు ఏది క్వశ్చన్ పరంగా ఇంపార్టెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఒక ఫీచర్ తీసుకొచ్చిన. ఓకే, వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఇదైతే చాలా మంచి ఫీచరు. సో ఏంటంటే ఓవరాల్ గా మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఇందులో మన దగ్గర ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంది. సో దాంట్లో టోటల్ ప్రతి టాపిక్ లో కూడా అసలు ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి ఇందులో అనేటటువంటి తీసి వాటిని కొన్ని గ్రూప్స్ చేసిన. ఎట్లాంటి అంటే ఇప్పుడు సింపుల్ స్ట్రెస్సే ఉంది, రిలేషన్ బిట్వీన్ ద కాన్స్టెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుంటే దాని నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, అందులో థియరీ ఎక్కువ అడుగుతున్నారా, న్యూమరికల్స్ ఎక్కువ అడుగుతున్నారా, జస్ట్ ఎన్ని అడుగుతున్నారు అనేది కాదు, ఆ క్వశ్చన్స్ కూడా లింక్ చేసా ఎట్లా అనేది చూపిస్తాను మీకు. సో యూ విల్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు మీరు సర్వేయింగ్ చదువుతున్నారు అనుకోండి, జియోమాటిక్స్. సో జియోమాటిక్స్ లో లెవెలింగ్, కంపాస్ సర్వే, చైన్ సర్వే, ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి కదా మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లెవెలింగే తీసుకుందాం. లెవెలింగ్. సో లెవెలింగ్ లో నా డేటాబేస్ లో ఒక 400 క్వశ్చన్ల దాకా ఉన్నాయి ఓన్లీ లెవెలింగ్ టాపిక్ నుంచి. సో ఈ 400 క్వశ్చన్ ని అనలైజ్ చేసి కొన్ని గ్రూప్స్ చేసింది. ఫండమెంటల్స్ ఆఫ్ లెవెలింగ్ బేసిక్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి మనకు డెఫినేషన్, ఇట్లా బేసిక్ డెఫినేషన్స్ ఏమున్నాయి, బ్యాక్ సైడ్ డెఫినేషన్స్, ఇట్లా చిన్న చిన్న అడుగుతున్నారు. అంటే వెరీ ఫండమెంటల్ థింగ్స్. ఇది కాకుండా లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, ఇది కాకుండా మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, కేవలం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఆ క్వశ్చన్ ఏంటి అనేది కూడా చూడొచ్చు మనం. ఒక థియరీ క్వశ్చన్ వచ్చింది, ఒక న్యూమరికల్ క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ ఏంటి క్లిక్ చేయండి, ఇదే ఆ క్వశ్చన్. సో డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడే. ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్, ఇది ఎంత ఇంపార్టెంట్ మనకు. సో ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్ నుంచి ఇన్ని క్వశ్చన్లు వచ్చినాయి మనకు. ఒక న్యూమరికల్ చూద్దాం జస్ట్ అట్లా. సో ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు అక్కడే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అట్లా రెసిప్రోకల్ లెవెలింగ్ అనే టాపిక్ నుంచి ఇప్పటిదాకా అన్ని ఎగ్జామ్స్, ఇదేదో ఒక ఎగ్జామ్ కాదు, టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసి పడేసిన. ఓకే, సో రెసిప్రోకల్ లెవెలింగ్ అనే టాపిక్ నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, దేని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి బేసిక్ గా, రెసిప్రోకల్ లెవెల్ ఎర్రర్ నుంచా, రెసిప్రోకల్ లెవెలింగ్ అక్రాస్ ఏ రివర్ ఉన్న మోడలా, ఇట్లా కంబైన్డ్ రిఫ్రాక్షన్ అండ్ కరెక్షన్ ఎర్రర్ నుంచి ఏమి వస్తున్నాయి, సెన్సిటివిటీ ఆఫ్ బబుల్ నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, ఇట్లా ఓవరాల్ గా అంటే ఒక టాపిక్ న్యూమరికల్ డామినేటింగ్ గా లేదా థియరీ డామినేటింగ్ గా లేదా పర్టికులర్ టాపిక్ లో ఎలాంటి న్యూమరికల్స్ వస్తున్నాయి, టోటల్ ఆ న్యూమరికల్స్ అన్ని మీకు క్వశ్చన్ బ్యాంక్ లో టాపిక్ వైజ్ ఉంది. కానీ ఇందులో ఏంటి, టాపిక్ లో ఒక్కొక్క మోడల్ ని తీసుకున్న, ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేసి దాన్ని ఒక మోడల్లోకి దోసేసిన. అంటే మనకున్న 42,000 క్వశ్చన్ బ్యాంక్ ని ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేసినాం మీకు. అంటే 42,000లో మీరు వెతుక్కుని ఏం చదవాలనో తెలియదు కదా, మీకు న్యూమరికల్ గా ఎక్కడ వీక్ గా ఉన్నారో, ఏ టాపిక్ గా వీక్ గా ఉన్నారో, లేదా అసలు మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యారా లేదో తెలుసుకోవాలనుకున్నా కూడా వాట్ యూ కెన్ డూ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సరే దీంతోనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపాస్ సర్వే నేను కరెక్ట్ గా చదివినానో లేదో నాకు డౌట్ ఉంది. సో నేనేం చేస్తా అంటే కంపాస్ సర్వే క్లిక్ చేస్తా. ఫస్ట్ అసలు ఏ మోడల్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి దీంట్లో అని ఊరికట్లా పైనుంచి చూస్తా. బేరింగ్స్, హోల్స్, ఓకే ఇది నాకు కాన్ఫిడెంట్. బేరింగ్, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ నాకు ఎందుకో అంత కాన్ఫిడెన్స్ అనిపించట్లేదు, టెస్ట్ సిరీస్ లో ఎక్కువ ఈ మోడల్ తప్పు చేస్తున్నా నేను అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒకే చోట దొరుకుతాయి నీకు. ఇప్పుడు ప్రీవియస్ లో అయితే నువ్వు కంపాస్ సర్వే నుంచి ఎత్తుక్కోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ లో క్వశ్చన్లే నువ్వు సపరేట్ గా చదువుకోవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లోకల్ అట్రాక్షన్, ట్రూ బేరింగ్, మ్యాగ్నెటిక్ బేరింగ్ నేను తప్పు చేస్తున్నా ఎక్కువ, ఓన్లీ ఇది ఒక్కటి చదువుకోవాలనుకుంటున్నా చదువుకోవచ్చు. సో జస్ట్ అంటే అట్లా క్లిక్ చేసి ఒకసారి హెడ్డింగ్ చదివినాం అనుకోండి, అసలు మన ప్రిపరేషన్ కరెక్ట్ ఉందా, మనం ఏదైనా మోడల్ మిస్ అయినామా, ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ మోడల్ ఏదైనా మనం మిస్ అయినామా అనేది కూడా మనకు జస్ట్ హెడ్డింగ్ చూసినా తెలిసిపోతుంది. ఇంక్లూడెడ్ యాంగిల్ చాలా సార్లు వచ్చింది, ఇంక్లూడెడ్ యాంగిల్ క్వశ్చన్.
సో ఇంక్లూడెడ్ యాంగిల్లో రకరకాలు ఏమున్నాయి మనకు, జామెట్రీ బేసిస్ ఉందా, హోల్ సర్కిల్ నుంచి ఉందా, ఇంక్లూడెడ్ యాంగిల్ నుంచి ఉందా, మోస్ట్ ప్రాబుల్ వాల్యూ, బేరింగ్ ఫ్రమ్ ద వాల్యూ, ఇంకా అన్ని రకాలు. నెక్స్ట్ ట్రావర్స్ రిలేటెడ్, కోఆర్డినేట్స్ యూజ్ చేసి, డిపార్చర్ యూజ్ చేసి, గేల్స్ ట్రావర్స్ అంటే నాకు థియరీ క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు, థియరీ. సో న్యూమరికల్ క్వశ్చన్లు వచ్చినాయా, ఎన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్లు ఏంటి, ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ లో థియరీ క్వశ్చన్లు ఏం రాలేదు దీంట్లోంచి, 2 న్యూమరికల్ క్వశ్చన్స్ వచ్చినాయి, వాటి యొక్క సొల్యూషన్ కూడా మీకు వెంటనే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఒకటే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తీసుకోండి, ఎస్ఎఫ్డి బిఎండి తీసుకోండి, ఎస్ఎఫ్డి బిఎండిలో టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ సపోర్ట్, దీని నుంచి మనకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, 24 క్వశ్చన్లు ఉన్నాయి, ఓన్లీ టైప్స్ ఆఫ్ బీమ్స్ మీద 24 క్వశ్చన్లు ఉన్నాయి నా దగ్గర. ఓకే, టైప్స్ ఆఫ్ లోడింగ్స్ ఒక న్యూమరికల్ ఉంది, క్యాల్కులేషన్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్, జస్ట్ రియాక్షన్ కనుక్కోమని, సపోర్ట్ రియాక్షన్ క్యాల్కులేషన్, వర్టికల్, లోడెడ్, ఇంకా రకరకాలు ఏమున్నాయి అవన్నీ. సో మీరు జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఓవరాల్ గా ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్ని కూడా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇది కేవలం మీకు యాక్యురసీ పెంచడమే కాదు, అసలు మీ ప్రిపరేషన్ కరెక్ట్ గా అయిందా, మీరు ఓవరాల్ గా అన్ని మోడల్స్ కవర్ చేశారా లేదా, అన్ని థియరీ కానీ న్యూమరికల్ కానీ. సో అన్ని థియరీ క్వశ్చన్లు, అన్ని న్యూమరికల్ క్వశ్చన్లు, అన్ని మోడల్స్, ఓవరాల్ గా అసలు మనకు కరెక్ట్ ఎక్స్పోజర్ ఉందా లేదా అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఎక్కడైతే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో ఓన్లీ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన క్వశ్చన్ బ్యాంకులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి ఒక చోట పెడుతుంది. సో మీరు థియరీ కావాలంటే థియరీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, న్యూమరికల్ కావాలంటే న్యూమరికల్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది ఓవరాల్ అన్నిటికీ చేసేసా, కంప్లీట్ సివిల్ ఇంజనీర్ మొత్తం చేసా. ఓకేనా, అది ఫీచరు.